యువకులకు, సోదరీమణులకు, పెద్దలకు, మిత్రులకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ఈ సభ మన బాలాపూర్లో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. బాలాపూర్ అంటే అందరికీ గుర్తొచ్చేది ముందుగా బాలాపూర్ వినాయకుడు, తర్వాత ఆ బాలాపూర్ వినాయకుడు చేతిలో ఉన్న లడ్డు. ఆ లడ్డు మన పేరుని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే మన ఊరిని దాటి, రాష్ట్రాన్ని దాటి, దేశాన్ని దాటి ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. అట్లాంటి గడ్డపైన ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ప్లాన్ చేసి, గణేష్ సేన వాళ్ళు ప్లాన్ చేసి సక్సెస్ చేసేందుకు వాళ్ళని నేను అభినందిస్తున్నాను. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం రోహింగ్యులను మన భారతదేశం నుంచి వాళ్ళ దేశానికి పంపించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. సో మనందరము జాతి, మత, కుల, పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఉద్యమించి ఇలాంటి సభలు ఇంకెన్నో నిర్వహించి ఈ సభల ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మెసేజ్ తీసుకెళ్లాలనేదే ఈ సభ ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి ఆ రోహింగ్యులను మన భారతదేశం నుంచి వాళ్ళ దేశానికి పంపించాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై.